నిన్న ఆ సందర్భం ఏమిటి? కాకా జయంతి, వర్ధంతి, కాకా జయంతి 90 రవీంద్ర భారతిలో. ఇది ఇంకో విచిత్రం ఏంటంటే పోయిన సంవత్సరం ఇదే వివేక్ వెంకటస్వామి గారు ఎందులో పోయినసారి బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీలు ఉంటే ఇదే జయంతి కార్యక్రమాలకు అందరు బీజేపీ నాయకులే వేరు, అసలు కాంగ్రెస్ వాళ్ళు రానుగు రాలే. ఒకరో ఇద్దరు అక్కడ వచ్చి మామూలుగా జయంతి కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన బీజేపీలో వేయండి కాబట్టి వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన చనిపోయేదాకా కాంగ్రెస్ నాయకులు చేసుకోవాలి. వీళ్ళు బీజేపీ నాయకులు అయినంత మాత్రాన బీజేపీ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పోకుంటుంటారా? కానీ పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు పోవడం తక్కువ. ఆయన బీజేపీలో ఉన్నంతకాలం బీజేపీ నాయకులు వేరు, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు వేరు. కాకా జయంతికి మొత్తం టీఆర్ఎస్ నాయకులే వేరు. వివేక్ టీఆర్ఎస్లో ఉంటే ఆ వెంకటస్వామి జయంతికి లేకపోతే వెంకటస్వామి కార్యక్రమాలకు అన్నిటికీ టీఆర్ఎస్ వేరు. ఆయన బీజేపీలో ఉంటే మొత్తం బీజేపీ నాయకులు వేరు. ఆయన కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నాయకులు పోతున్నారు. ఇది రాజకీయంలో విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకు చెందినటువంటి వ్యక్తి. వెంకటస్వామి కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయంగా కాంగ్రెస్ వ్యక్తి. సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఆయనను గౌరవిస్తారనుకోవడం ఇంకొక అంశం. కానీ మళ్ళా వేరే వాళ్ళు ఎవరు పోలేదు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు తప్ప అక్కడికి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్లు ఎవరు పోలేదు. అంటే వివేక్ వాళ్ళ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీల వాళ్ళు మాత్రమే పోవడం అనేటువంటిది ఇది తప్పుడు సాంప్రదాయము. ఒకవేళ వెంకటస్వామిని కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే అధికారికంగా ఆయనను కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగానో ఇంకొకటినో లేదా సిడబ్ల్యూసీ సభ్యుడిగా చేసిండు కాబట్టి ఆయనను కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే గుర్తించాలి, కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే చేసుకోవాలి. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే అది గౌరవపూర్వమైనటువంటిదే. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని వదిలించుకున్నట్టే. వాళ్ళ కొడుకులు బీజేపీకో టీఆర్ఎస్కో ఇంకొక పార్టీకో పోతే అది కాకా వెంకటస్వామి తప్పు కాదు కదా. సో రాజకీయాలు ఈయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళు మాత్రమే పోవడము, ఆయనకు మళ్ళీ ఆ పార్టీ రంగులు పులవడం అనేటువంటిది ఏ విధంగా కరెక్టు? ఇది వివేక్ వెంకటస్వామి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆయన టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ హరీష్ వాళ్ళు పోయి కాకా గురించి పోగొడుతారు వస్తారు. బీజేపీలు పోయి వాళ్ళు పోయి మళ్ళీ ఈయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన పోయి కాకా మంచి వ్యక్తిని పోగొడతారు. కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆయనను కాకా మంచోడు, ఆయన వెంకటస్వామి మంచోడు, ఆయన ఈ పార్టీలు ఉంటే మళ్ళీ మంచోడు కాకుండా ఎందుకు వేయరు? మిగిలిన పార్టీ వాళ్ళు గత సంవత్సరం అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు పోయినట్టు ఈసారి ఎందుకు పోలేదు? అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేదు? వివేక్ కనుక టీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలే? వచ్చిరు ఒకరో ఇద్దరో తెలియనటువంటి వాళ్ళు వచ్చి పాపం ఆయనతో నా అనుబంధంతో వచ్చిపోయి తప్పితే అధికారికంగా కాంగ్రెస్ వాళ్ళు నాయకులు ఎవ్వరు రాలేదు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి పోయి వెంకటస్వామి మా మనిషి, ఆయన నిజమైనటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయన అందరూ గరీబుల బిడ్డ, ఆయన అందరికీ గుడిసెలేయించిండు కాబట్టి మూసి పరివాహక ప్రాంత బిడ్డలు ఎవరు కూడా బాధపడొద్దు అని అక్కడ పోయి ఈ విషయం మాట్లాడారు. సో ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో ఎవరిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ఒక అంశము. ఇక